ధ్యానిస్తున్నాం. 1వ అధ్యాయం నుండి మొదటి వచనం నుండి 3 వచనాల వరకు మనము గడిచిన వారం ధ్యానం చేశాం. మొదటి వచనం నుండి 3 వచనాల వరకు ప్రసంగం నడిచింది. మిగతా భాగాన్ని మనము ధ్యానం చేయండి. నిర్మాకాండము 33వ అధ్యాయం 4వ వచనం నుండి 4వ వచనం నుండి 4వ వచనాన్ని చదవాలంటే ఆ పైన జరిగినటువంటి 3 వచనాల యొక్క వివరణ కూడా తెలియాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే గారితో మాట్లాడుతున్నాడు. మోషే గారు వెళ్ళి ప్రజలతో మాట్లాడాలి. దేవుడు మోషే గారితో ఏమని మాట్లాడాడు? ప్రజలు వెళ్ళి మోషే గారు వెళ్ళి ప్రజలకు ఏమని చెప్పాలి? ఈ 3 వచనాల్లో ఉందవారు ఆ వివరణ. దేవుడు మోషే గారితో మాట్లాడాడు. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానములకు దీవించెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెర్జీయులను, ఈవీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టేదను అని అంతవరకు వచ్చాము. ఏమండి? తర్వాత 3 కూడా మీరు లోబడనొల్లని 3వ వచనం కూడా మనం ధ్యానం చేశాం. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అంటే ఆ మాట ఎవరు చెప్తున్నారు? నేను మీతో రానని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? మోషేతో చెప్తున్నాడు. మోషే గారు వెళ్ళి ఎవరికి చెప్పాలి? ప్రజలకు చెప్పాలి. దేవుడు మనతో రానంటున్నాడు. దేవుడు మనతో వచ్చినప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోయింది. దేవుడు మనతో వచ్చినప్పుడు ఆహారం వచ్చింది. అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు మీరు లోబడం వల్లని ప్రజలు కనుక నేను రాను. ఈ మాట చాలా బాధగా ఉంది. ఈ వివరాలన్నీ కూడా నేను గత ప్రసంగంలో ఈ 3 వచనాల వివరణలో చాలా బాగా వివరించాను. మీరు మరలా ఈ 3 వచనాల మీద ప్రసంగాన్ని వినాలనుకుంటే యూట్యూబ్లో ఉంది. గత ఆదివారం డేట్ మీద యూట్యూబ్లో ఉంది. మీరు మరలా ఒకసారి ఆ ప్రసంగాన్ని వినాలని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఏమండి? మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. త్రోవలో నేను మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. త్రోవలో నా కోపం వస్తే మిమ్మల్ని సంహరిస్తారంటే మీరు చచ్చిపోతారు. నా కోపం వస్తే మీరు చనిపోతారేమో. అందుకే నేను రాను మోషే, మీరే కొనసాగండి అని దేవుడు మోషే గారితో చెప్తూ వెళ్ళి ప్రజలకు చెప్పమని చెప్పినట్లుగా మనము ఈ 3 వచనాల్లో మనం చూస్తాం. చాలా బాధ కలిగిన వచనాలుగా ఉన్నాయి. మీరు ఆలోచించండి, చాలా బాధ కలిగిన వచనాలుగా. నేను రాను అన్న మాట ఎంత బాధగా మాట్లాడాలి. ఇంకొక మాట, మీరు లోబడనొల్లని ప్రజలు అనే మాట ఆయనకి ఎంత బాధ కలిగితే ఆ పదాన్ని వాడాలి. ఆయనను ఎంత బాధ పెడితే ఆ పదాన్ని వాడాలి. లోబడనొల్లని ప్రజలు అన్న మాట నిజంగా నాకు కూడా, నేను కూడా చాలా సందర్భాల్లో లోబడలేదు. దేవుని నమ్మిన సందర్భంలో కూడా లోబడిన తత్వం, మొండి తత్వం, గర్వం, అహంకారం భయంకరంగా ఉండేది నాలో. మీరందరూ మంచిగా దీని నుంచి కాదు, నాలో విపరీతమైన గర్వం ఉండేది. దేవుణ్ణి నమ్ముకున్నాను, యేసుక్రీస్తుని అంగీకరించాను, బాప్తిస్మం కూడా తీసుకున్నాను. కానీ గర్వాన్ని విడిచిపెట్టలేదు, అహంకారాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు అప్పుడు నన్ను చూసి వాళ్ళతో ఆ రోజు ఏ మాట అయితే ఆయన చెప్పి బాధపడ్డాడో, నా తండ్రి నన్ను బట్టి కూడా నేను లోబడని రోజు అలాగే బాధపడి ఉండి ఉండాలి. అలాగే బాధపడ్డాడు. నా ప్రభువుని నేను అలాగే గాయపరిచాను. వాళ్ళు ఇశ్రాయేలీయులు యూదులైనా ఒకసారి హింసించారు, ఒకసారే బాధ పెట్టారు, ఒకసారే ఆయనను. కానీ నేనైతే ఆయన నమ్ముకున్న తర్వాత
అనేక పర్యాలు నా ప్రభువుని బాధ పెట్టిన వాడిగా, నా ప్రభువుని గాయపరిచిన వాడిగా, నా ప్రభువుకు లోబడిన వాడిగా, నా ప్రభువు బ్రతకమన్న జీవితానికి వ్యతిరేకంగా నా ప్రభువుని నేను వాడిని బాధ పెట్టిన వాడిగా, నా తండ్రిని కష్టపెట్టిన వాడిగా నేను ఉన్నాను. అదే యేసుక్రీస్తు లేకపోతే ఎప్పుడో అయిపోయింది, జీవితం ఎప్పుడో ముగించేవాడు. యేసు ప్రభు ఉండి మారుతాడు. తండ్రి మారుతాడు, ఆ పిల్లవాడు మారుతాడు, ఖచ్చితంగా మారుతాడు. చిన్నవాడు తెలియని వయసు చూడండి, నన్ను ఎలా కాపాడుకుంటూ వచ్చాడు యేసు ప్రభు. చూడండి, తండ్రి వీడు మారట్లేదు, పదే నన్ను నా కన్నీళ్ళు రప్పిస్తున్నాడు, తండ్రి కోపం మీద ఉంటే యేసు ప్రభు మారుతాడు. ఇలా ఆపబట్టి నేను మారేదాకా ఆపుకుంటూ వచ్చాడు. తండ్రికి నేను మారే వరకు చెప్పుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ వారు ఇక్కడ నుండి నేను సత్యవాక్యంలోనికి వెళ్ళేదాకా నన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. నేను లోకంలో ఉన్న విషయాలలో నుంచి తప్పించుకునేదాకా ఆ సేవకుడు, సత్యమైన నిజమైన సేవకుడు, బైబిల్ కాలేజీ అనేక సంగతులు మనకి తెలియజేపిస్తుంది. మనం మారాలి. మారడం దేవునికి ఇష్టం. మారిన జీవితం మన బ్రతుకులో చూపించడం దేవునికి ఇష్టం. ఆయన ఆనందపడతాడు, యేసు ప్రభు సంతోషపడతాడు, ఆత్మ పరిశుద్ధ ఆత్మ వారు సంతోషిస్తాడు. ఒకసారి నేను చెప్తున్నాను కదా, మీరు ఆలోచిస్తున్న, మీరు వింటున్న మీరు ఒకసారి మీ జీవితాన్ని ఒకసారి రిపీట్ చేసుకొని, మీ జీవితాన్ని ఆలోచన చేసుకోండి. ఒకసారి మీ బ్రతుకును ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకవేళ కష్టపడుతున్నావా ప్రభుని, కన్నీళ్లు పెట్టిస్తున్నావా తండ్రిని, మార్పు చెందు. లేకుంటే చాలా కష్టం. ఎప్పుడైతే నేను దేవుని వాక్యాన్ని కట్టుబడ్డాను, లోబడ్డాను, ఆ తర్వాత లోబడనంత కాలం నా జీవితంలో అతుకులో బ్రతుకు, ఎడారి జీవితాలు, అతుకుల బ్రతుకులో లోబడనప్పుడు, దేవునికి యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ వారికి లోబడినప్పుడు, అతుకుల బ్రతుకులో యేసుక్రీస్తుని కలిగి ఉన్న ఆ బైబిల్ ఉన్న దగ్గర ఉంది. బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మం తీసుకున్నా, యేసుక్రీస్తుని కలిగి ఉన్నా, బైబిల్ పట్టుకున్నా కూడా క్రీస్తు మాటలకి లోబడకపోతే అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం, అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం, ఎటు చూసినా జనం లేదా, ప్రజలు లేదా, ఇళ్ళు లేవా నీ పక్కన? నువ్వు ఎడారిలో ఉంటున్నాంటి, ఇళ్ళు లేవా? సమాజంలో ఉండలేదా? సమాజంలోనే ఉంటున్నా. చుట్టుపక్కల ఇళ్ళు ఉన్నాయి, ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు, బాగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఏది జనం చెప్పుకోవడానికి, ప్రజలు చూడటానికి బాగుంది. నిజ జీవితంలో ఎటు చూసినా యేసుక్రీస్తుకు లోబడినప్పుడు, ఎటు చూసినా ఏడారులే, ఎందు పోయినా ఎండమాములే, ఎటు చూసినా ఏడారులే, ఎందు పోయినా ఎండమాములే, అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం. అదేంటయ్యా, యేసుక్రీస్తుని కలిగి ఉన్నామంటే అసలు సూపర్ జీవితం చెప్పుకుంటారు కదా. ఏమండి, జీవితం సరిగా లేకపోతే ఎంత నున్నని తార్ రోడ్డు పోసినా ఏదో ఒక కొంత ఎత్తు పల్లం తారలో కూడా ఉంటది. ఎప్పుడైనా కొత్తగా రోడ్డు పోసిన బండి మీద, ఆ రోడ్డు మీద నువ్వు బండి వేసుకుని వెళ్ళు, ఏమి ఇంత బాగుంది
ఏంటి, బండి ఏంటి, జంపుడిస్తుంది ఏంటి, నన్నంగా ఉంది కదా రోడ్డు, జంపుడిస్తుంది ఏంటి? యేసుక్రీస్తుకు లోబడకపోతే జీవితం ఎంత నమ్మంగా ఉందని ప్రజలు చెప్పుకున్నా ఈ బ్రతుకు జంపుడిస్తూనే. ఎందు పోయినా లోబడినప్పుడు నువ్వు ఎంత దూరం నా బంధువులు ఉన్నారని చూసుకున్నాను నువ్వు అంటే. నేను ఒక మాట మీతో పంచుకోను, చాలు. ఉన్న మాట ఖచ్చితంగా మాట్లాడితే ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోయి ఒంటరి అయిపోతారు. నిజం. 10 మంది ఉన్నారు, 9 మంది ఉన్నారు, 10వ వ్యక్తి నేను. ఈ 9 మంది ఒక హెవీలో మాట్లాడుతున్నాడు, నేను ఒక విధానంలో మాట్లాడు. ఈ 9 మందిని నా మాట డామినేషన్ చేస్తుంది. ఈ 9 మందిని నా మాట డామినేషన్ చేస్తాను. మంచి మాటలే, వాళ్ళ కోసం చెప్పేవి, చాలా అద్భుతమైన మాటలు, ఆలోచింపజేసే మాటలు. కానీ ఆ మాటలు కఠినంగా తీసుకోవటం వలన, బాధగా వాళ్ళు తీసుకోవటం వలన 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కడే మిగిలిపోయాడు. మరి ఈ ఒక్కడికి ఎందుకు అంత బాధ? వాళ్ళకి అంత కఠినంగా చెప్పాల్సినంత బాధ ఎందుకు? వాళ్ళు వెళ్తున్న దానిలో ఉంటా వెళ్ళి చెప్పచ్చు కదా, అంటే వాళ్ళు ఫాలో అవుతూ చెప్పచ్చు కదా అనేటువంటి మాటను ఒకవేళ మనం తీసుకుంటే. ఏమండి, ఒక 3 స్నేహితులు ఉన్నారు. అంత కఠినంగా చెప్పడానికి ఈ వ్యక్తికి ఎందుకు అంత బాధ కలిగిందో వివరం చెప్తాను నేను. ఎందుకే అలా చెప్పటం, వాళ్ళు నమ్మడించుకుంటే చెప్పొచ్చు కదా అని ఒకవేళ అనుకుంటే, ఈ వ్యక్తి అంత కఠినంగా అంత లోతుగా చెప్పాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందో అతనికి, ఆ వివరం కూడా చెప్తాను నేను. 3 స్నేహితులు ఉన్నారు, కలిసి తిరిగారు. కలిసి తిరుగుతూ అనేకమైనటువంటి బలిష్టమైన ఆలోచనలకే వెళ్ళిపోయారు. అన్ని విధాలుగా లోకము నచ్చనటువంటి పనులు వైపుగా వెళ్తున్నారు. కొంతకాలం తర్వాత ఈ 3 వ్యక్తులు ఒక వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించారు, అన్ని వదిలేశాడు. చెడ్డ అలవాట్లు ఎన్ని ఉన్నామో అన్నీ ఉన్నాయి, 3కి ఉన్నాయి. 3లో ఒక వ్యక్తి యేసు ప్రభు గురించి తెలుసుకుని ఈ చెడ్డవన్నీ వదిలేశాడు. ఇతను 3లో ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు. చాలా ప్రాణం ఉండే స్నేహితులు 3లో ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు. ఇంకా 2 ప్రభువుని నమ్మలేదు, నమ్మిన యేసుక్రీస్తులోనికి రాలేదు. ఒకవేళ అనుకుందాం యేసు ప్రభుకి ఇష్టం ఉండి ఉండవచ్చు వాళ్ళిద్దరి జీవితంలో, కానీ లోకంలో విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టలేదు అనుకుందాం, లేకపోతే విడిచిపెట్టలేదు అనుకుందాం, ఇంకా ఏమైనా అలవాటు ఉంటే విడిచిపెట్టలేదు అనుకుందాం. ఇప్పుడు ఈ ఇద్దరిని బట్టి మారిన మనిషికి బాధ అనేది ఉంటుందా ఉండదా చెప్పాలి, మాట్లాడాలి. ఈ 2 వ్యక్తులను బట్టి మారిన వ్యక్తికి బాధ అనేది ఉంటుందా ఉండదా? బాధ అనేది ఉంటుందా ఉండదా? అంటే ఈ 2 వ్యక్తులు మారకపోవటం వల్ల ఎంత బాధ ఉంటుందంటే, ఒకప్పుడు అదే అలవాట్లో ఉన్నవాడు కాబట్టి, ఆ అలవాటు నుంచి ఇతను బయటకు వచ్చాడు కాబట్టి, బయటకు వచ్చిన వ్యక్తి అలవాటులో ఉన్న వాళ్ళ గురించి బాధపడుతున్నాడంటే, వాళ్ళిద్దరూ కూడా ఆ అలవాట్లు వదిలిపెట్టేయాలని, ఇతరులాగానే ఉండటానికి మారాలని ఖచ్చితంగా ఉంటది. ఆ విషయంలో ఇతను ఈ ఇద్దరికి కఠినంగా చెప్పక తప్పదో. అది కోపంతోన, కక్షతోన, బాధతోన మాట్లాడాలి. మీరు మాట్లాడాలి. కోపంతోన, కక్షతోన, బాధతోన మాట్లాడరే, బాధతో
వాళ్ళిద్దరి మీద ఏం కక్ష ఉంటుంది, వాళ్ళిద్దరి మీద ఏం కోపం ఉంటుంది? ఒక వ్యక్తి మానినప్పుడు, ముగ్గురు నుంచి ఒక వ్యక్తి అన్ని అలవాట్లు మానుకొని క్రీస్తులోనికి వచ్చినప్పుడు, ఇతను వెంటే ఉన్న మరొక ఇద్దరు అదే పాత అలవాటులో ఉండిపోతే నిజంగా మారిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మారిన వాడికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అతను లోబడకపోతుంటే లోబడిన వ్యక్తుల గురించి ఎంత బాధపడతాడో. ఇక్కడ నుంచి మిమ్మల్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్తాను. అందరూ కలిసి సంఘంగా ఏర్పడ్డాం, యేసుక్రీస్తులో సంఘమయ్యాం. ఈ సంఘమైనటువంటి వారిలో కొందరికి వాక్యం అర్థమయ్యి ఆ వాక్యాన్ని వెంబడిస్తున్నప్పుడు, కొందరు వాక్యం అర్థం చేసుకోకుండా వాక్యాన్ని వెంబడించకుండా అందరూ ఒకసారి కూర్చున్నాం అనుకోండి, నిజంగా వాక్యాన్ని వెంబడిస్తున్న వ్యక్తులకు కలిగే బాధ మామూలు బాధ కాదు. నేను మారాను కదా, ఒకప్పుడు నేను వినని స్థితిలో నుంచే బయటకు వచ్చా కదా, అర్థం చేసుకోలేని స్థితిలో నుంచే బయటకు వచ్చాను కదా, లోబడని స్థితిలో నుంచి బయటకు వచ్చి ఈరోజు నేను లోబడుతున్నాను కదా, నాలాగా వీళ్ళు కూడా లోబడితే బాగుండు. లోబడకపోవడం వల్ల ఎంత వేదన ఉంటుందో తెలుసా వాళ్ళు. ఇతను కూడా లోబడిన వాడైతే వాళ్ళతో కలిసిపోయేవాడే. యేసు ప్రభు వచ్చిన రోజు ఈ కూర్చున్న సభ్యులందరినీ విడిచిపెట్టేవాడే, ఖచ్చితంగా విడిచిపెట్టేవాడే. విడిచిపెట్టేదానికి, ప్రభు విడిచిపెట్టేటువంటి సహవాసానికి, ప్రభు వద్దు అని వదిలిపెట్టి వెళ్ళిపోయే సహవాసానికి బాధపడాల్సిన అవసరం ఉందా? మాట్లాడాలి పెద్దోళ్ళు, బాధపడాల్సిన అవసరం ఉందా? మాట్లాడాలండి పెద్దోళ్ళు, మీరు ఉన్నారు కదా సంగీత బాధపడాల్సిన అవసరం ఉందా? ప్రభు వదిలిపెట్టే సంఘానికి అసలు బాధపడాల్సిన అవసరమే ఉంది? ప్రభు తన వెంట తీసుకొని వెళ్ళాలి అంటే, తన వెంట వెళ్ళాలన్నటువంటి తృష్ణ ఆశ కలిగిన వారికి అందరూ వెళ్ళాలి అన్న ప్రేమ ఉంటుంది. ఎవరు ఒక్కళ్ళు విడిచిపెట్టబడినా మామూలు బాధ కాదు, మామూలు బాధ కలిగితో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని సంవత్సరాలుగా లోపల అల్లాడిపోతుంది. ఆ లోబడని మనుషులు చూసి రేపు ఈ క్షణమే ప్రభు వస్తే ఏమవుతుందో. ఆయన ఎప్పుడు వస్తాడో నీకేమైనా తారీఖు చెప్పాడా? ఆయన ఎప్పుడు వస్తాడో నీకేమైనా తారీఖు చెప్పాడా? చెప్పండి. యేసు ప్రభు పలానా రోజు వస్తానని తారీఖు చెప్పాడు అన్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెప్పుకోగలుగుతారు? ఆధారం ఉందా? బైబిల్ ఉందా? ఆయన ఏ రాత్రి ఏ గడియ వస్తాడో తెలియదు. అలాంటప్పుడు ఆయన ఏ గడియలో వస్తాడో తెలియనప్పుడు మనము ఏ విధంగా లోబడి ఉండాలి? ఏ విధంగా లోబడి ఉండాలి? ఆయనకి ఎంతో భక్తి శ్రద్ధలతో లోబడి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఈ 10 మందితో కలిసి ఇతను అనుకూలంగా మాట్లాడటం మంచిదంటారా? 10 మంది మారటం కోసం కొంచెం బలంగా మాట్లాడటం మంచిదంటారా? 10 మంది మారటం కోసమే బలంగా మాట్లాడాలి, కానీ 10 మందిని అవసరాలకు, ఆదాయం కోసం, మన పనుల కోసం మనం ఏదో బాగుపడిపోతాం వీళ్ళు అడ్డం పెట్టుకొని బాగుపడిపోవాలన్న ఉద్దేశంతో వాడుకుంటే మాంసం పీకుతాడు. రేపు మామూలుగా పీకడు, మాంసాన్ని, కండను, ఎముకలు పీకుతాడు. తల్లి గర్భంలో కలిపాడు, తల్లి గర్భంలో అవయవాలన్నీ దేవుడు కలిపాడు. ఈ బిడ్డ లోబడతాడు. భూమి మీదకి వచ్చి అమ్మఒడిలో ఉండి తర్వాత ఈ భూమి మీద బతికి పెద్దవాడై నాకు లోబడి నా కోసం బ్రతుకుతాడన్న దేవుని యొక్క ప్రేమతో పెరిగి, దేవుని యొక్క కృప వలన ఆయన సహాయంతో పెరిగి పెద్దవాళ్ళై గొప్పవాళ్ళమైన తర్వాత ఆయనకు లోబడకుండా, ఆయన ప్రియమైన కుమారుడికి లోబడకుండా, ఆత్మీయ శక్తికి లోబడకుండా మన ఇష్టం వచ్చినట్టు బ్రతికి వచ్చిన ఈ అవకాశం, సంఘ కాపరి యొక్క అవకాశం, ఈ అవకాశాన్ని ఆదాయంగా మార్చుకొని అమాయక ప్రజలను మోసం చేస్తే కీలుగా కండగా నరాలకు నరాలను తుంచుతాడు, మామూలుగా తుంచడు. అందుకే దడ
కావాలి. లేకుంటే ఈ గ్రామంలో ఏర్పడిన ఈ సహవాసానికి, యేసు ప్రభు నాకు ఇచ్చిన అండదండలకి, ఆత్మ సహాయం నాకు ఇచ్చిన బలానికి ఏమి ఉండమంటే అట్లుండేది నా జీవితం. ఒక్క రకంగా ఉండేది కాదు. అదిరిపోయేది. నువ్వు నీ కళ్ళతో ఎదురు చూసేదాన్ని, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు కనపడతాడా, ఎదురు చూసేవాడివే. నీకు ఇంత సమీపంగా ఉండేవాడిని అయితే కాదు నేను, ఇంత దగ్గరగా ఉండేవాడిని అయితే కాదు నేను. అయితే నా కోసం ఎదురు చూపించుకునే చూపు కంటే నా యేసు కోసం నేను ఎదురు చూడటం నాకు అవసరం. నా జీవితానికి అవసరం. నా యేసు కొరకు నేను ఎదురు చూడాలి. అది మనకు కావాల్సింది. నువ్వు యేసు కొరకు ఎదురు చూడాలంటే లోబడుతున్నావా? లోబడలేదు. ఆ మాట వారు లోబడట్లేదు. ఆ మాట వెంటనే ఎవరికి కనపడదంట? ఇశ్రాయేలుకి కనపడింది ఆ మాట. వచ్చాడు, 4వ వచనం, వచ్చాడు చూడండి. వచ్చిన తర్వాత మోషే గారు వాళ్ళందరికీ ఆ మాట గురించి చెప్తున్నారు. 4వ వచనం, ప్రజలు ఆ దుర్వార్త విని, ఏ దుర్వార్త? మీరు లోబడని ప్రజలు, నేను మీతో రాను. అది తిరిగిపోయింది. వాళ్ళకి మామూలుగా తిరిగిపోవాలా? మామూలు ఆయన రాకపోతే ఎదురొచ్చే సైన్యాలే కావాలి, ఎదురొచ్చే కరువులేం కావాలి. మనం నడిపించేది దద్దరిల్లిపోయారు. అండి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రజలు ఆ తరువాత విని దుఃఖించి, ఎవడనో ఆ రోజు నుంచి ఎవడనో ఆభరణములు, చూడండి, ఆభరణములను ధరించుకోనలేదు. ఎవడో కూడా ఆభరణాలు ఆ రోజు నుంచి స్త్రీలు కానీ పురుషులు కానీ ధరించుకోలేదు అనే మాటను మనము చూస్తాం. నిన్న నేను ఒక సహోదరిని చూశాను. మనకు తెలిసిన అమ్మాయి, బాప్తిసం తీసుకున్న చెల్లి, అచ్చంపేటలో ఏదో పని మీద వచ్చారు. పువ్వులు దేవుడు పెట్టుకోవద్దని చెప్పలేదు. అందమైన పువ్వులు దేవుడు ఇచ్చాడు. ఒకటో రెండో పెట్టుకో, అసలు వద్దనుకుంటే అవి కూడా డబ్బు వేసి. ఈ జడ ఇక్కడ నుంచి ప్రారంభమై జడ కిందకి ఎంత దూరం ఉంటే అంత దూరం 2 భాగాలుగా ఆ పువ్వుల్ని విడగొట్టి కిందకు వదిలేసింది. నేను దూరాన్ని నేను చూస్తా ఉన్నా, వెళ్తా ఉంది దూరాన్ని. ఎంతసేపు బాధపడ్డానండి నేను, అంతసేపు బాధపడ్డా. ఆమె వెళ్తానంతసేపు బాధపడుతూనే ఉన్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బాధపడ్డా. కఠినమైన ఆజ్ఞలను బయటకు తీసుకొచ్చారేమో, ఆచారమేమో అంటున్నారు. ఇది ఒక ఆచారమా? సరే, ఏమోలేమ్మా, దేవుడు ఇచ్చాడు, ఏంటి ఇంట్రెస్ట్ బట్టి ఏదో కొంచెం గొప్ప పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టి, లేదా నీకు లోతుగా వాక్యం అర్థమైతే వదిలేసి, నీకు లోతుగా వాక్యం అర్థం కాదా, ఏదో నీకు ఆశ ఉంది, నువ్వు 1-2 పెట్టుకోమంటే, ఈ జడ వెంట్రుకలు ఎంత దూరం ఉంటే అంటున్నారా, అంత దూరం పెడుతున్నారు. ఏదో ఒకవేళ నీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే బంగారం చేయి, చిన్నది ఏదో నేర్చుకోమంటే ఆ అచ్చంపేట ఫ్యాన్సీ షాపులో పోయి పిచ్చి దానిలో అన్నీ తెచ్చుకోండి. దేవుని యొక్క వాక్యం మీకు లోబడితే దేవుని యొక్క వాక్యం నీకు అర్థమైతే అందమైన జీవితానికి, దేవుడిచ్చిన అందమైన జీవితానికి ఆభరణాలు కళ, ఆభరణాలు కానిక. నేను ఆధార విషయమై
ఆధార్ కార్డులో చిన్న మార్పులు చేరుకుంది. నేను అక్కడ వెళ్ళాను, చైతన్య గోదావరి బ్యాంకు దగ్గరికి వెళ్ళాను. అమ్మా నువ్వేమనుకోవాలి, వాళ్ళ బాబుని వాళ్ళ రేషన్ కార్డులో యాడ్ చేయాలి వచ్చింది. నేను కూర్చొని ఆల్రెడీ పని చేపిస్తున్నాను. ఆమె ఈ లోపల లోపలికి వచ్చింది. లోపలికి వస్తుండగానే చైతన్య గోదావరి బ్యాంక్కి ఎదురుగా ఒక ఫోటో స్టూడియో ఉంది. ఆ స్టూడియోలో ఈ ఆధార్కి సంబంధించిన అప్లికేషన్లో ఏదైనా రాయాలన్నా కూడా వాళ్ళు రాసిస్తారు, డబ్బులు తీసుకుంటారు. ఈ అమ్మాయి రాపించుకోవడానికి అలాగే అప్లికేషన్ కొనుక్కోవడానికి వచ్చింది. నేను ఆల్రెడీ ఆ కంప్యూటర్ దగ్గర పని చేపిస్తున్నా. గల్ 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 ఎక్కడ రోడ్డు మీద ఉన్నలోనే కళ్ళు 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 మట్టనే. ఓ ఎన్ని మోతాలనుకున్నా. ఇంకా లోపలికి వస్తుంది, ఇంకా గల్లు అంటున్నాయి. ఇంకా లోపలికి వచ్చింది గల్ అన్న. ఓ అయిపోయింది. పేరు రాయాలి కదా, పేరు రాయాలి. ఏమ్మా తల్లిగారి పేరేంటి అన్నాడు. కొడుకు పేరేదో చెప్పింది. తల్లిగారి పేరేంటి అన్నాడు. సువార్త అన్నాడు. ఏం పేరంట? అమ్మాయి పేరేనంట సువార్త. అచ్చంపేటలోనే వాళ్ళు ఉండే కాలనీ కూడా నాకు తెలుసు. పేరు సువార్త, కాళ్ళకి గజ్జల మోత. ఎవరు ఈ పేరు పెట్టారు, ఎందుకు పెట్టాడు పాస్టర్ గారి పేరు అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకున్నాను సువార్త గజ్జల మోత అనుకున్నాను. బాప్తిసం పొందక ముందు ఏదో ఒక పేరు ఉంటుంది, ఆ తర్వాత బాప్తిసం పొందినాక ఏదో పేరు పెట్టాలని చెప్పి ఆయన పెట్టాడు. ఆ పేరు సువార్త అని పెట్టాడు. ఆ అమ్మాయికి అక్షరం చదువు లేదు, కానీ ఇంత పొడుగు సెల్లు ఉంది, 9 క్లాస్. 10 నిమిషాల పోవడం గల్లు గల్లుమని పోతుంది, మాట్లాడుతూ మళ్ళీ అవుతుంది గల్లు గల్లు. గద్ది అంతా కూడా నేను బయటకు వచ్చేంత వరకు, వాళ్ళు బయటకు వెళ్ళేంత వరకు గజ్జల మాతే. నేను ఎందుకు బాధపడ్డానంటే సువార్త అనే పేరు కాడ బాధపడ్డాను. సువార్త అనే పేరు కాడ బాధపడ్డాను. ఏదో ఒక రోజు మా నచ్చపేటలో మీటింగ్ పెడతాను, వాళ్ళని ఖచ్చితంగా పిలుస్తాను. ఎందుకంటే వాళ్ళలో నాకు కొంతమంది కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సహవాసంలో వెళ్ళేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా పిలిపిస్తాను. ఆ గజ్జల మోతకు ఆ రోజు వినిపిస్తాను. అలాంటి వాళ్ళ కోసమైనా సరే వినిపించాలన్నటువంటి తెలియచెప్పాలి. అలాంటి వాళ్ళకి చాలా కాలంగా వాక్యము తెలియకుండా యేసుక్రీస్తునే కలిగి ఉండి బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోపడనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా దేవుని గురించిన ఆ యొక్క ప్రేమ, ఆ బాధ మారలేదే ప్రజలు అన్న బాధలను ఒకవేళ లోపల ఉంటే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, అమ్మాయికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, సన్నది దారం వాడుతుంది, శబ్దం లేదు లేదని పెట్టుకో. లేవు అలాంటి ఆభరణాలు. నువ్వు ఆ బంగారు షాప్ దగ్గరికి వెళ్తే మోట లేనిది సన్నగా ఏదైనా ఉంటే, ఇప్పుడు మా అమ్మ చిన్నతనం నుంచి నాకు అలవాట్లే ఏదో పెట్టుకుంటానంటే ఇవ్వడా? అసలు ఎందుకంటావు? ఒక చెల్లి నాకు చెప్పింది, అన్నయ్య మన ఇంట్లో 30 తులాల వరకు బంగారం ఉన్నది, వెండి ఉంది అన్నయ్య అని చెప్పింది. అసలు మంచిది రా, సంతోషం, నాకు ఆయన ఇవ్వాలనుకుంటున్నా, ఏదమ్మా నాకే లేదా. నేను ఒక 20 రోజుల తర్వాత మళ్ళా చెప్పిన ఒక నెల రోజులు అయింది, ఇలా ఉన్నాయన్న మంచిదమ్మా జాగ్రత్త ఉంచుకున్నాను. ఒక నెల రోజుల తర్వాత ఎలా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇట్లా వాతావరణం మీరే ఉండరాయా, మీ అమ్మల దగ్గర ఉన్నా పోయేది. అయితే నువ్వు పని ఏంటన్నా, ఏం చేయమంటావు? తక్షణమే అవి తీసుకొని వెళ్ళి అవి ఉంచుకొని నీకు డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర పెట్టేసి. అదేంటన్నా? పెట్టేసేయి.
ఓకే, వెళ్ళారు. సాయంత్రానికి పెట్టి 20,000 బడ్జెట్ ఇచ్చారు, తీసుకుని వచ్చారు. అన్న ఏం చేయమంటావు? బోరుబండి పిలు, బోరుబండిని పిలు, బోరుబండిని పిలు. టక 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 టక. వస్తువు ఉంది, నీకు అవసరం లేదనిపిస్తుంది మనసుకి. ఎందుకు మరి ఇంకా బీరువాలో దాయటం, మరో పనికి నెట్టేసే ఆ వస్తువుని. ఆభరణాలు కావాలి, సంపాదించుకోండి, నీ అవసరానికి ఉపయోగపడతాయి. వాటిని ఒంటి మీద వేసుకొని మీరు ఒక పెద్ద ఆయన, మరి మీ చేతికి పాస్టర్ గారు లైట్లు బలే వెళుతుందని అడగాలనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఒక పెద్ద ఆయన, అవును ఇది మా మరియా పాస్టర్ గారు, ఆమె నాకు తీసుకొచ్చిన రింగ్, ఆవిడ అందుకే గుర్తుగా రాగి ఉంచుకున్నాను. ఈ ఊరు పరిచయం కనబడతాయి కదా, అక్కడ మొట్టమొదటిసారి ఆ యాంపుల పేరు కోసం 500 రూపాయలకి ఇది డబ్బులు ఇచ్చేవాడి దగ్గర పెట్టేసాను. ఆ యాంపుల పేరు కోసం 1900 రూపాయలకి డబ్బులు ఇచ్చేవాడి దగ్గర పెట్టి, మైకను ఇక్కడ ఉన్న ఒక యూనిట్, ఒక గన్ను మైక్ మాట్లాడేది మన అచ్చపేట మీరులు గారి దగ్గర పోతాం. అచ్చపేట మీరులు గారి పశువుల హాస్పిటల్ కాడ ఆయన కూరగాయలు అమ్ముకుంటా ఉన్నాడు. ఆయన అప్పుడు మైక్ సెట్టింగ్ పెడతా ఉన్నాడు. ఆయన్నే అడిగితే 1900 ఇచ్చి తీసుకెళ్ళి పాస్టర్ గారు ప్రార్థన కంటున్నావు కానీ అంటే, అప్పుడు ఈ రింగ్ తీసుకొని వెళ్ళి, ఈ రింగ్ కనపడతాయి కదా, ఈ రింగ్ తీసుకొని వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళ దగ్గర పెట్టి 1900 తీసుకొచ్చి ఆ మీరులు గారికి ఇచ్చి ఆ యాప్ పేరు తీసుకొని వచ్చి రామసానాయుడు గారి దగ్గర యాప్ చెట్టు మీద పైకెక్కి యాప్ చెట్టు మీద కట్టుకొని కింద వేలబడుతున్న కరెంటు తీగల మీద తీగలు అలాంటి తీసుకొని ఒక బోర్డు, చిన్న బోర్డు ఏర్పాటు చేసుకుని యాప్ పేరు తీసుకొని, ప్రియమైన ప్రజలరా, గ్రామ ప్రజలరా, యేసు ప్రభు దగ్గరికి రండి. యేసు ప్రభు మీ పాపాలను క్షమించే గొప్ప దేవుడు. మీ దేహ స్థితిని, మీ యొక్క అనారోగ్య పరిస్థితుల్ని తీసివేసి మీకు మంచి బ్రతుకునిస్తాడు. ఆయన చాలా మంచివాడు. మీ కొరక ఈ లోకానికి వచ్చాడు, మనందరి కొరక ఈ లోకంలో ఉండి మనల్ని బాగు చేయడానికి, మన పాప శాపములను విడిపించడానికి తన ప్రాణం పెట్టాడు. మన పాపాలను తొలగించడం కొరకు రక్తం చిందించాడని సువార్త ప్రకటించిన మైక్ సెట్, ఆ మైక్ సెట్ మీదనే ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఊరికి అవసరమైన వర్షం కురిసింది 2005లో. ఎందుకు ఉపయోగపడదు ఈ వస్తువు? ఎందుకు ఉపయోగపడదు? కాబట్టి కొందరు ఆభరణాలు ఇలా చూపు పెడుతున్నారు. అది అస్సలు మంచిది కాదు. తీసేయి, గల్లు గల్లుమని పట్టీలు తీసేయి, అసలు అవసరం లేదనుకుంటే వదిలేసేయి. బాప్తిసం పొందిన మనిషి యొక్క పువ్వుల యొక్క సువాసనను నువ్వు దగ్గర నుండి చూసి ఆ సువాసనను పీల్చుకొని వదిలేయాలి కానీ తలపైకి రాని మాకు. బాప్తిసం పొందిన వ్యక్తులు, బాప్తిసం లేనటువంటి వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళని పెట్టుకో, అవసరం లేదనుకుంటే వాళ్ళకు కూడా తీసుకెళ్ళి. నిర్ణయం నీదే. నిన్ను బట్టి ఆత్మీయ ఆలోచన రావాలి కానీ ఏమి మోత అన్నట్టు ఉండకూడదు. అండి క్రీస్తుని గురించిన శ్రమలు, ఆ జ్ఞాపకాలు మన జీవితంలో ఉండాలి. ఆ జ్ఞాపకాలు మన బ్రతుకులో ఉండాలని మీ అందరికీ తెలియజేస్తుంది బైబిల్ గ్రంథం. ఏమండి?
ఎప్పుడైతే అప్పటి వరకు ఆభరణాలు పెట్టుకున్నారు, ఎంజాయ్ చేశారు, అంద సంఘాలు ఆరబోసారు ఇజ్రాయేలు ప్రజలు, మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. భలే ఆ ఐగుప్తు నుంచి తెచ్చుకున్న బంగారం అంతా కూడా మడలకు, కాళ్ళకు, ముక్కులకు, చేతులకు. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ లో నేను ఫోటో చూశాను. ఫేస్బుక్ లో మెయిన్ గా ఫోటో పెట్టుకుంటారు. నేను చూస్తా ఉంటే మా కొంతమంది ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే నేను చూస్తా ఉన్నా, ఒక చెవే కనపడుతుంది ఆ ఫోటోలో. ఏందా వీడి చెవే కనపడుతుంది అని క్లిక్ చేశా. క్లిక్ చేస్తే వాడు చెవుకి ఇక్కడ బెచ్చం పెట్టి సిలువను ఏలాడు తీసాడు. ఈ బెచ్చం పెట్టి చెవుకి, ఈ బెచ్చంలో కొంత ఒక పోగును తొడిగి అక్కడ నుంచి సిలువను ఏలాడు తీశాడు చెవుకి. ప్రార్థన పోతాడు వాడు, మౌన్ వేస్తాడు, అన్ని వాడతాడు.